కవిత కొత్త పార్టీ అంటూ చాలా పెద్దగా రాసి క్వశ్చన్ మార్క్ పెట్టారు. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన. యాక్చువల్గా ఈ పని ఎప్పుడు చేయాలి తెలుసా? మన తెలంగాణ సొమ్ము దోసుకుంటున్నారు మా బావ, మా అన్న, మా నాయన అని చెప్పి ఆనాడు చేయాలి. లేదా మొన్న వీళ్ళు సస్పెండ్ చేయకముందు, నిన్న వీళ్ళు సస్పెన్షన్ వెయిట్ వేయక ముందే తను చేయాల్సినటువంటి ప్రయత్నం అది. ముందే రాజీనామా చేస్తుంటే గౌరవం దక్కేది. అట్లే బీఆర్ఎస్ నుంచి వీళ్ళకు కూడా అంతే, సేమ్ బీఆర్ఎస్ కూడా ఆమె జైలుకు పోయినాడే కనుక ఆమెని తీసేసి ఉంటే, పోయొచ్చి రాగానే అమ్మాయిగా అనవసరంగా బురద మనకు అంటుతుంది, పార్టీకి అంటుతుంది. ఒక్కరి కోసం కాదు పార్టీ, లక్షలాది మంది కోసానికి పార్టీ, కాబట్టి మీరు పక్కకుంటే బాగుంటుందని ఆనాడే కనుక ఆమెని పక్కకు పెట్టి సస్పెండ్ చేసి ఉంటే ఇట్లా ఇంతగానం అంటకపోతుండే, ఇంతగానం రిస్క్ ఉండకపోతుండే. ఇక వీళ్ళకు కూడా అది మైనస్ అయింది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కుటుంబ సభ్యులు అనుచరులతో సుదీర్ఘ మంతనాలు, మరికొన్ని బాంబులు పేల్చే అవకాశం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గిట్నే బాంబులు 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 అన్నాడు. బాంబు లేదు, అన్ని తుస్సు బాంబులు అయిపోయినాయి, అన్ని కుక్క పటాకులు అయిపోయినాయి. ఏం బాంబులు పేలిస్తే ఎవరి మీద వేస్తుంది బాంబులు? ఎవరి గౌరవాన్ని తగ్గిస్తుంది? తండ్రిదా, అన్నదా? ఏం సాధిస్తుంది? చూస్తాం మనం. షర్మిలమ్మ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కవితకి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ లేదు. తండ్రి చనిపోయిన వెంటనే అన్నతోని విభేదిస్తే ఇలా ఆమె ఎక్కడ, వాళ్ళెక్కడ? సరే, జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే మళ్ళీ అవుతాడు, అవసరమైతే మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ అవుతాడు, మళ్ళీ చేసుకుంటాడు. కానీ కుటుంబానికి దూరమై ఒంటరిగా మిగిలిపోయింది కూతురు మాత్రమే, షర్మిల మాత్రమే. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు తల్లి శోభమ్మ కోసానికన్నా యాక్చువల్గా ఈమె ఓపిక పట్టాల్సిండే. ఇప్పుడు తల్లిని కూడా దూరం చేసుకోదు కదా. సరే, తండ్రితో ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది కదా దీనివల్ల. సరే, రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు అని అంటుండొచ్చు, కానీ ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇంట్లో. గతంకి ఇప్పటికి ఇంటికి పోతే అంతకుముందు రిసీవ్ చేసుకున్నాడు, చేసుకోరు. అంతకుముందు ఉన్న ట్రీట్మెంట్ కనిపించదు, తేడా వస్తుంది. ఎంత దగ్గరలైనా, ఎంత రక్త సంబంధికులైనా, తల్లి తండ్రి అయినా, పిల్లలైనా రాజకీయాలు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏ రాజకీయ కుటుంబంలో అయినా చూసుకోండి, విపరీతమైనటువంటి వైరాలు ఏర్పడితే వైరుధ్యాలు వచ్చేస్తాయి. మనం పక్క రాష్ట్రంలో చూసినాము, జగన్మోహన్ రెడ్డి చూసినాము, చంద్రబాబు నాయుడు కుటుంబంలో చూసినాము, ఎన్టీ రామారావు కుటుంబంలో చూసినాము. రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ ఉన్న దగ్గర అంత ఈజీగా ఉండదు. ఆ గ్యాప్ లైన్ క్లియర్గా తెలిసిపోతుంది. అందుకే ఇక కొన్ని బాంబులు అయితే పేలుస్తుందట, ఎన్నన్నా బాంబులు వేసుకొని అని వాళ్ళు అంటారు. సిల్వర్ జూబ్లీ వేడుక తర్వాత నుంచి ధిక్కార స్వరం అంటూ పార్టీకి వ్యతిరేకంగా జాగృతి ఆధ్వర్యంలోని ప్రోగ్రామ్స్, సింగరేణి రాష్ట్ర విదేశీ కమిటీలు సైతం ప్రకటన. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, గులాబీ అధిష్టానం ప్రకటన. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్, ఎమ్మెల్సీ కవిత ఎప్పుడు ఏ బాంబు పేల్స్తారోనని గుబులు. ఆమె వద్ద అందరి జాతకాలు ఉన్నాయని టాక్ అంటూ, ఆమె దగ్గర జాతకాలు ఉంటే ఆమె ఈ పని చేయకపో, ఏదో ఎప్పుడో బయట పెట్టి ఆమె నిజాయితీని నిరూపించుకుంటుండే. ఒకటి ఇయ్యాల బయటకొచ్చి చెప్తే మేము మిమ్మల్ని కూడా శంకించాల్సి వస్తుంది. పైగా కేసీఆర్ కూడా పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు. ఈమె దగ్గర అన్ని జాతకాలు ఉంటే ఈమెను బయట పెట్టి కావాలని ఎందుకు మీదేపించుకుంటారు? బురద సల్తుందని తెలుసు, ఈవెన్ సస్పెండ్ చేసి బయట పెడితే ఇంకా ఎక్కువ సల్తుందని తెలిసినాక వాళ్ళు పిచ్చోళ్ళ కావాలంటే ఇంకేదైనా అవకాశం ఇచ్చి లేదా ఇంట్లో మాట్లాడి ప్రొటెక్ట్ చేసుకుంటారు తప్ప ఎప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి పనులు చేయరు. ఆమె దగ్గర ఏముండదు. నేను అంటున్నా కదా, మన్ను మశానం ఏముండదు, ఏది ప్రూవ్ కాదు కూడా. వాళ్ళంత పిచ్చోళ్ళు కాదు, ఈమెకంత సంధి అని ఈమె తప్పు చేసేసి జైలుకు వచ్చింది తప్ప వాళ్ళంతా అల్కగా దొరికేటోళ్ళు కాదు. చేసినా వాళ్ళు అంత తీసుమార్కాలు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ టాలెంట్ చూసి చెప్తా ఉన్నాం అంతే తప్ప అలా గొప్పలు అంటలేను నేను. కానీ దొంగతనం ఎట్లు ఉంటాయి అంటున్నా. అందరికీ ఇంత తెలుసుకున్న వాళ్ళు, సమాజాన్ని ఇంత చదివిన వాళ్ళు, 2 సార్లు అధికారంలో ఉన్న వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, అలా మాత్రం తెలియదా ఎవరికి ఏ సందు తెలవాలి, ఎవరికి ఏ లెక్క తెలవాలి, ఎట్నుంచి ఎట్లా మలుపుక రావాలని? అదంతా పకడ్బందీగా ఉంటుంది, అంత ఈజీగా ఏం జరగదు. ఇవాళ నువ్వు చెప్పినా మరి సరే, ఆ కేసులు వేపిస్తావా, వాళ్ళ మీద విచారణ చేపిస్తావా, లేకపోతే జైల్లో పంపిస్తావా? చెప్పి పంపి. మరి మేము వెయిట్ చేస్తా ఉన్నాం. రేపటి నుంచి రోజొక్క బాంబు వేసి కేటీఆర్ చాలా ఫోన్ ట్యాపింగ్ చేపించిండు. ఇగో ఇన్ని 100 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ఇక్కడ తరలించిండు. ఇగో గొర్రెల స్కామ్ ఇన్ని 100 కోట్లు ఇటు నుంచి ఇటు పోయినాయి. బతుకమ్మ చీరల స్కామ్ ఇలా కూడా దోసుకున్నారు మా వాళ్ళు. నువ్వు ఆ స్కామ్ పేరుతో సహా, ఆధారాలతో సహా ఖచ్చితంగా బయట పెట్టాలి. పెట్టకపోతే ఇప్పుడు బయట ఉండి నువ్వు కూడా కావాలనే ఇదంతా క్రియేట్ చేస్తున్నావు అని అనుకునే ప్రమాదం ఉన్నది ప్రజలల్లో. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఆనాడు కేసీఆర్ ఒక మాట చెప్తే నేను కూడా నవ్వుకున్నా. అంత సీన్ ఉంటుందా? సొంత కుటుంబ సభ్యుల్ని కూడా జైలుకు పంపించేంత ఆలోచన ఉంటుందా? పంపిస్తా అని అంటా ఉన్నాడు, పంపించినా సరే అంటా ఉన్నాడు, తప్పేం లేదు అంటా ఉన్నాడు, తప్పు చేస్తే మాత్రం ఎవరిని క్షమించాలంటా ఉన్నాడు అని ఆ రోజు నేను అనుకున్నా. ఇదంతా పొలిటికల్ స్టేట్మెంట్స్, పెద్ద వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఏమి ఉండదు అని ఎంతో మంది నాయకులను చూసి అనుకున్నాం మనం. కానీ ఆయన అన్నటువంటి ఒకే ఒక్క మాట నిన్న కొంత పాత రోజులు యాదికి చేసినాయి. ఒకసారి చూడండి, ఈ మాట చూడండి. నిజమైన పాలన రావాలంటే మొట్టమొదటి అంతం కావాల్సింది అవినీతి, రాజకీయ అవినీతి అంతం కావాలి. దానికి చరమగీతం పాడాలి. రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళను ఎవరైనా సరే, నా కొడుకైనా సరే, బిడ్డైనా సరే, ఈ అవతల బాలితం తీసుకుపోయి జైల్లో పెడతామని మనవి చేస్తా ఉన్నాం.
ఆ భయం రావనంటే ఇప్పుడు ఎవరైతే గద్దలు ప్రజాస్వామ్యం మింగిండ్రో ఆనాడు అన్నాడు. నేను కూడా దీన్ని చాలా సీరియస్గా ఏం తీసుకోలే, చాలా సింపుల్గా, పైగా నవ్వుకున్నా కూడా అంత సీన్ లేదు, సొంత కూతురైనా కొడుకైనా అంటున్నాడు, అది ఒకటి పొలిటికల్ స్టేట్మెంటే కానీ ఆయనకు అంత ధైర్యం ఉండదు, ఇంట్లో ఆ రిలేషన్షిప్ కూడా చూసుకుంటారు, కొంత బంధుప్రీతి ఉంటుంది అనే ఆలోచన కలిగే అప్పుడు నాకు కూడా. కానీ నిన్న ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆయన ఇంకొక స్టెప్ ఎక్కినట్టే, డేర్ చేసినట్టే, ఏమైనా సరే తెలంగాణ కోసమే అనే దాన్ని ఆయన ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. చాలా మంది ఇది నెగిటివ్ అనుకుంటారు, బట్ అది ఆయనకి పాజిటివ్ అయింది. ఇది తెలియకపోతే మీ కర్మ. కూతురునైనా బయటకు పంపిస్తే రేపు కూతురు అన్ని చెప్తే ఎట్లా, చెప్పినా సరేనే పంపిండు, ఏం చెప్తుందో చెప్పనని పంపిండు, ఏం చేసుకొస్తుందో చేసుకురా అనేది పంపిండు, ఎట్లయినా సరే నాకు ప్రజలు ఉన్నారని పంపిండు, నాకు నా కుటుంబ సభ్యులు కాదు ఆ తెలంగాణ ప్రజలే అని చెప్పి డిసైడ్ అయ్యి పంపిండు. అందుకోసానికి పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తారో చెప్పరు. రేపు పొద్దుగాల కవిత దగ్గర మరి ఎన్ని ఉన్నాయో ఎన్ని బయట పెడుతుందో అన్న భయం ఉంటే వాళ్ళు పెట్టరు. ఇది తెలియకపోతే, ఈ చిన్న లాజిక్ తెలియకపోతే మీ కర్మ. ఇప్పుడు దొంగ చేతికి తాళ చేస్తారు ఎవరన్నా, దొంగ అని తెలుసు, తాళ చేయించి మళ్ళీ నాశనం పట్టుకోనిక, అరే మొత్తం దోసుకపోరాబాయ్ అని. ఇప్పుడు ఈమె ఇట్లా ఇబ్బంది పెడుతుందని తెలిసి బయట పెట్టి ఆమెతో విపరీతంగా విమర్శలు చేయించుకొని లేదా విపరీతంగా ఈ అవినీతి ఆరోపణలు వినాల్సిన కర్మ అవసరమా? బీఆర్ఎస్ వాళ్ళు అది కూడా పెట్టుకోరు స్టేటస్. గతంలో ఫేక్ న్యూస్లతోని మాకు ఒక బెడద ఉండేది, అది కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుంచి. ఆ రెండు పార్టీలు ఫేక్ న్యూస్లు ఇమీడియట్ ఇట్లా చేస్తుండే, ఎక్కువ ప్రచారం చేస్తుండే అని చెప్పి అన్న మాటకెళ్ళి కింద మళ్ళీ రాసిర్రు. ఇప్పుడు మాకు కవిత, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు ఏదో ఉంది, డి ఏదో ఉన్నది, కల్వకుంట్ల కాకుండా దేవనగన్లను దేవనపల్లె ఏదో సంథింగ్ ఏదో ఉంది, ఆ కవితగా పేరు పెట్టి ఇక ఇక్కడ నుంచి మాకు ఫేక్ న్యూస్లు వస్తాయి అని చెప్పి అంటా ఉన్నారు. సో ఈ మాట ఆనాడు అన్ననాడు నేను కూడా నమ్మలేదు. అంటే మొట్టమొదటి అంతం కావాల్సింది అవినీతి, రాజకీయ అవినీతి అంతం కావాలి, దానికి చరమగీతం పాడాలి. రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళను ఎవరైనా సరే, నా కొడుకైనా సరే బిడ్డైనా సరే ఈ అవతల బాధితం తీసుకుపోయి జైల్లో పెడతామని మనవి చేస్తా ఉన్నా. ఆ భయం రావాలంటే ఇప్పుడు ఎవరైతే అందుకే జైల్లో పెట్టినా ఏమనలే, ఒకవేళ అంటే అప్పుడు ఈడీ సిబిఐ కేసులు అయినాయి కాబట్టి. పైగా ఇప్పుడు మన ఇట్లా ఇష్యూ చేస్తా ఉంది, పార్టీలో ఒక్కొక్క స్తంభాన్ని విరగొడతా ఉంది అనుకుంటే పార్టీ నుంచి బయట పడేయడానికి కూడా ఏమీ ఆలోచన చేయలేడు కేసీఆర్. సో దీనివల్ల ఆయనకు ప్లస్సే తప్ప మైనస్ ఏమీ లేదు. ఎవరన్నా మొత్తం బయట పెడతాది, ఇప్పటి నుంచి వీళ్ళ ఆస్తులు పాస్తులు అన్నిరికైతే అంత కథం అయిపోతుంది, సామ్రాజ్యం అంతా కుప్పగూలిపోతుంది అంటే చూసుకోరు. ఇక మీరే దానికి మనమే ఉంటాం సాక్ష్యంగా, మనమే చూస్తాం. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం ఊహించిన పరిణామం అయినప్పటికీ సొంత కూతురు పట్ల గులాబీ బాస్ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువే అని అంతా భావించారు. కానీ పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ తరఫున ప్రకటన రిలీజ్ చేయించారు. చూసినా కేసీఆర్ మీద ఎంత దుమ్మెత్తి పోయాలనో, ఎంత బురద జల్లాలనో, బటగాల్చి ఎన్నిసార్లు వేయాలనో అన్నిసార్లు వేయాల్సినటువంటి పత్రికనే డైరెక్ట్ గా ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నాడు. పైగా సొంత కూతురు కంటే కూడా తనకి పార్టీయే ముఖ్యమని అనుకున్నాడు అనే విషయాన్ని వీళ్ళు రాశారు. అట్లా పెరిగింది నేను చెప్పేది. ఈమె బయటకు పోయి చెప్తే వచ్చే నష్టం కంటే ఎక్కువ ఆమెను బయట పంపిస్తే ప్రజల్లో వచ్చే ఆదరణ ఎక్కువ అని నమ్మిండు కాబట్టి డిసైడ్ అయ్యిండు, అందుకే పక్కకు పెట్టిండు. రేపు కొడుకైనా అంతే, ఎవ్వరు కూడా అతిథులు కాదు ఆయనకి. చెప్పాడు కదా డైరెక్ట్ గా, ఎవరైనా ఒకటే. తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ సాధకుడిగా ఆయనకు హక్కు కూడా ఉన్నది, పార్టీ ఆయన సొంతం, ఆయన పెట్టుకున్నాడు. కాకపోతే ప్రజల మద్దతుతోని లేదా ఇటుపక్క కార్యకర్తల కష్టంతోని నిలబడ్డది. సో వాళ్ళ కోసానికి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారు. అది ఇలా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఒక్కలంటే ఒక్కలు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కలన్నా ఇది తప్పు, ఆడబిడ్డను ఎట్లా పంపిస్తారు, మన ఎంపీగా పనిచేసింది, మన పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నది, ఇప్పుడు ఆమెకు ఎందుకు అట్లా శిక్ష వేయాలి, ఆమెను ఎందుకు పనిష్మెంట్ ఇవ్వాలి, బయట ఎందుకు పెట్టాలి అన్నట్టుగా అన్నవాళ్ళే లేరు, ఒక్కరు లేరు. ఏదో ఆమెకు సంబంధించిన కొంతమంది ఇక కొన్ని అక్కడక్కడ మంచి ఎలివేషన్ పాటలు వేసుకొని, ఏడు పాటలు, సాడ్ సాంగ్స్, సెంటిమెంట్ సాంగ్స్ వేసుకొని ఇక రాజ్యం కోసం ఏ దానికైనా సిద్ధపడ్డ మా అక్క అన్నట్టుగా కొంతమంది ఎలివేటెడ్ సాంగ్స్ అన్ని యాడ్ చేసుకొని సోషల్ మీడియాలో గుప్పిచ్చారు. ఆమెమన్నది మీకు సోషల్ మీడియా ఉంది, మీడియా ఉంది, డబ్బులు ఉన్నాయని అన్నది. మరి మీ మీడియా కూడా అదే చేస్తూ ఉంది. ఇలా నిన్నటిదాకా లేదు ఆ మీడియా, ఇవాళ ఆ మీడియా కూడా తమకి ఫుల్ ఎలివేషన్ ఇస్తా ఉంది. సో ఎక్కడి దాకా తీసుకుపోతారో మనం చూద్దాం. ఇక అందుకే ఇగో అల్లుడు వైపే మామ, హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత నిర్ణయం, వ్యక్తిగతంగా కవితపై కామెంట్స్ వద్దని ఆదేశాలు, పార్టీకి కలిగిన నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన అంటూ అల్లుడి వైపే మామ ఉన్నాడు. అది ఇక బిడ్డను కాదని మరి అల్లుడిని యాక్సెప్ట్ చేసాడు. తెలుసు ఆయనకి అల్లుని పవర్ ఏంది, అల్లుని స్టామినా ఏంది, అల్లుని స్ట్రెంగ్త్ ఏంది, అల్లుని కనుక పక్కకు పెడితే భవిష్యత్ ఏంది, ఈ లెక్కలన్నీ కేసీఆర్ తాడు ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ పిచ్చి నిర్ణయాలు, ఓసారి అంతా అనుకోకుండా ఏదో
అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకుంటాడు? నో, రాంగ్. ఆయన దగ్గర పూర్తి డేటా ఉంటుంది, పూర్తి లెక్క ఉంటుంది, ప్లానింగ్ ప్రకారమే పోతాడు. ఇది అందరికీ తెలుసు, కొంతమంది తెలియదు. ఆ తెలియని వాళ్ళ కోసం చెప్తా ఉన్నా, ఇది లెక్కతో చేసిన పనే. బరువు ఇట్లా తక్కెళ్ళ జోక్తాడు. ఎప్పుడైనా కేసీఆర్ ఏం చేస్తాడంటే ఏదన్నా కంపేర్ చేయాలనుకున్నప్పుడు తక్కడే పడతాడు. ఇది మొగ్గు చూపుతుందా, ఇది మొగ్గు చూపుతుందా అని చూస్తాడు. ఏది మొగ్గు చూపుతుందో దాని దిక్కు మొగ్గు అవుతాడు. అందుకే రాయేసి చూస్తారు ఫస్ట్. బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి 2001 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా ఎన్నికలకు పోవాలన్నా, రాజీనామా చేయాలన్నా, ప్రజల నుంచి స్పందన తెలుసుకోవాలన్నా, ఒక పథకం ప్రవేశపెట్టాలన్నా, ఏదైనా ఆలోచన ప్రజల్లో వాళ్ళ మెదడులో పెట్టాలన్నా ఫస్ట్ ఒకసారి మనుషుల అంటే జనాల మీద ఒకసారి వదిలేస్తాడు. ఏదో ఒక హింట్ ఇచ్చి వదిలేస్తాడు. అది చర్చ చేపిస్తాడు బాగా. ఆ చర్చ అయిన తర్వాత చర్చ ద్వారా వచ్చే సారాంశాన్ని బాగా వడగడతాడు. వడగట్టి దొరికిన దాన్ని పట్టుకొని ఇది అయితే కరెక్ట్ అని చెప్పి డిసైడ్ అవుతాడు. అట్లా జరిగింది తప్ప ఉత్తగా చేసింది కాదు. అందుకే ఈయనకు మళ్ళీ అల్లునికే మద్దతుగా తీసుకున్నాడు ఆ నిర్ణయం. సో ఇది ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన వార్త కాదు. కవితను తీసి బయట పడేసినాక ఇక కవిత ఆమె తనలాట ఆమె ఉంటుంది, ఆమె కొట్లాట ఆమె ఉంటుంది. ఇక ఇప్పటిదాకా బీఆర్ఎస్ బీజేపీకి వచ్చే విమర్శలు లేదా ఏమన్నా ఆరోపణలు రేపటి నుంచి కవిత నుంచి వింటాం. రోజు ఒక వార్త వస్తుంది. ఇక సంతోష్ దొంగ, హరీష్ రావు లంగా, కేటీఆర్ లపంగా అనుకుంటా ఇట్లా రోజొక్క వార్త వేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. మనం చూస్తూ ఉంటాం. చూద్దాం, అన్ని ప్రూవ్ కావాలి. ప్రూవ్ కాకుండా మాట్లాడితే ఉత్తగానే రాజకీయ కక్షతోనే నన్ను బయట పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నా అన్నట్టు ఉంటుంది. ఇది ఎట్లా అయిపోయిందంటే నిజంగానే ఆ సినిమాలు ఉన్నట్టే కూతుర్ల రూపంలో అట్లే చెల్లెళ్ళ రూపంలో ఉంటారు అన్నట్టు ఇలా అలా ఇద్దరు అనుకుంటారు. కేసీఆర్ కేటీఆర్ అనుకునే పరిస్థితికి వచ్చింది. ఆ సినిమా డైలాగు గుర్తు చేసుకుంటారు వాళ్ళిద్దరు. అట్లాంటిది ఉంది. సో ఇక ఈ వార్తకంత ఇంపార్టెన్స్ లేదు, ఇక అయిపోయింది.